మీడియా సోదరులకు, సోషల్ మీడియా సోదరులకు అందరికీ ధన్యవాదాలు. ఈ యొక్క దసరా దీపావళి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన జూబ్లీస్ నియోజక ప్రజలందరికీ మరియు మహిళా సోదరులందరికీ మరి నవీన్ యాదవ్ గారి అభిమానంతో కాంగ్రెస్ పార్టీ ఎంతో మంది పోటీపడ్డ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి దాన్ని ఆచితూచి ఎంతో దీన్ని జూబ్లీస్ నియోజకవర్గాన్ని శ్రద్ధతో ఫిల్టర్ చేసి ఎంతోమంది పోటీపడ్డా ఆఖరికి 12 మంది పోటీపడ్డా ఈ నిన్న మొన్న వచ్చింది కాదు. మేము పుట్టిన 78 నుంచి పి జనార్దన్ రెడ్డి శిష్యులము. కాంగ్రెస్ పార్టీ మేము ఉన్నప్పుడు వాళ్ళు టికెట్ అడిగిన ఎవరు లేకుండే కాబట్టి సిరిసిల్లమన్నా మేమంతా 78 నుంచి పీజీఆర్ శిష్యులము. అదే అభిమానంతో ఇప్పుడు జనార్దన్ రెడ్డి అనుచరులంతా అప్పుడు ఎట్లుంటానో ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చినాక అలాగే మళ్ళా పండుగ సందర్భంగా కనిపిస్తుంది. ఇప్పుడు 2 టీంలు ఉన్నాయి. జనార్దన్ రెడ్డి శిష్యులం ఉన్నాము, మళ్ళీ నవీన్ యాదవ్ యూత్ అయినది ఉంది. కాబట్టి 45-50 వేల పేచీలతో మెజార్టీతో గెలుస్తాడు. అమ్మలు అక్కలు కూడా వాళ్ళది కూడా ఆశీర్వాదం ఉంది. వాళ్ళందరికీ చేతి గుర్తుగా ఓటేసి నవీన్ యాదవ్ని గెలిపించానని వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తాను. 17వ తేదీ నామినేషన్కు అధిక సంఖ్యలో జనమంతా ఓన్లీ జూబ్లీస్ నియోజకవర్గం నుండి కాకుండా ఇతర ఫ్రెండ్ సర్కిల్ ఎవరున్నా నామినేషన్కి అధిక సంఖ్యలో తరలి రావాలి. అలాగే ఎక్కువ మట్టుకు మన ఓటర్సే ముందు ఉంటున్నారని దయచేసి ఎల్లారెడ్డి కూడా కానీ ఇసుగూడ డివిజన్, రేవంత్ డివిజన్, బొడబండ, షేక్పేట్, ఎర్రగడ్డ ఈ ఒక 7 డివిజన్లు ఉన్నాయి. 7 డివిజన్లో జనం కూడా ఇక్కడికని కాదు ఏ డివిజన్కి ఆ డివిజన్కు ఆఫీసులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి అందరూ ఎవరితోటి గొడవ పడకుండా పీస్ఫుల్గా మన ఓట్లు మన పక్కోళ్ళకు ఒక్కొక్క డివిజన్కి ఒక్కొక్క బూత్లో 300 ఓట్లు వేయించుకుంటాడు మనం ప్రయత్నం చేయాలి. మనమే ఓటు వేసేదే కాదు పక్కింటి వాళ్ళని కూడా మెప్పించి అభివృద్ధికి ఈ క్యాండిడేట్ బీజేపీ ఇంకా డిక్లేర్ చేసినాక 3 క్యాండిడేట్లు ఎవరు మంచిగా ఉంటే అలాగే ఓటేయాలని మేము కోరుచున్నాము. జై కాంగ్రెస్, జై హింద్. అది ఇప్పుడు ఇష్యూ కాదు, ఆల్మోస్ట్ 40 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి అది ఇష్యూ కంటిన్యూ అవుతా ఉంది. ఇంకొకటి ఏంటి అంటే మనం గ్రౌండ్ లెవెల్లో యూత్ కాంగ్రెస్ డోర్ టు డోర్ క్యాంపెయిన్ డైలీ చేయడం జరుగుతుంది. పబ్లిక్ మెయిన్ ఎజెండా ఏంటి అంటే మనకు అన్ని ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఇచ్చింది. మనకి ఏదైతే రేషన్ కార్డ్స్ కానీ, సన్నబియ్యం కానీ, ఫ్రీ బస్ కానీ ప్రతిదీ మనం పబ్లిక్కి వాళ్ళ డోర్ టు డోర్ వెళ్ళి ప్రతిదీ మనం ఇంటిమేట్ చేస్తున్నాము. వాళ్ళు ఏంటి అంటే మాకు మెయిన్ ఆలా ఇష్యూ ఒకటి ఉంది, మేజర్ ఇష్యూ. అది క్లియర్ అయితే ఇప్పుడే కాదు 20 ఇయర్స్ కాంగ్రెస్ జెండా మన జూబ్లీస్లో ఎగురుతుందని ప్రతి పబ్లిక్ అని చెప్తున్నారు. సో అది కూడా మేము హామీ ఇచ్చాము. ఈ ఎలక్షన్స్లో మనం కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే ఎట్టి పరిస్థితిలో ఆ ప్రాబ్లం రెక్టిఫై అయ్యి మనము వన్ సైడ్ 20 ఇయర్స్ కాదు 30 ఇయర్స్ కాంగ్రెస్ జూబ్లీస్లో జెండా మన ఎగురుతుంది. థ్యాంక్ యూ సో మచ్. షేక్పేట్ డివిజన్ రఘునందన్. అందరికీ నమస్కారం. నేను షేక్పేట్ డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ రఘునందన్ నా పేరు. ఇక్కడికి వచ్చిన యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్కరికి నమస్కారం చెప్తూ మా డివిజన్లో 70 బూత్స్ ఉన్నాయి. అందులో 36 మైనారిటీకి వస్తాయి, 24 ఏమో ఇంతకుముందు 55 ఉండే దాంట్లో ఇప్పుడు ఎక్స్టెండ్ అయ్యి 70 అయ్యే బూత్స్ అని. దాంట్లో 26 బూత్స్ హిందూ దానికి వస్తాయి, మిగతా అన్ని మైనారిటీకి వస్తాయి. దాంట్లో చాలా కష్టపడుతున్నాము, ముందుకు వెళ్తున్నాం. ఆల్రెడీ 50 crores శాంక్షన్ చేశారు గవర్నమెంట్, మన తెలంగాణ గవర్నమెంట్, మన కాంగ్రెస్ గవర్నమెంట్ 50 crores శాంక్షన్ చేశారు. ఆల్రెడీ వర్క్స్ కూడా అవుతున్నాయి. వివేకానంద మాకు ఇచ్చారు, అన్ని వర్క్స్ చేపిస్తున్నారు. ముందుకు కూడా అంతా రోడ్ టు డోర్ క్యాంపెయిన్ కూడా నడుస్తున్నారు. 100% ఈసారి మా షేక్పేట్ నుంచి మంచి మెజారిటీ తీసుకొచ్చి అన్న నవీనందన్ గెలిపించుకుంటారు. థ్యాంక్ యూ. नेक्स्ट एर्रागड्डा डिवीजन. आइए बात करें तो आदत होती है अपने भाई, आवाज उठाना है, पीछे पीछे कब तक रहते सामने आओ. नमस्कार. एर्रागड्डा डिवीजन में 63 डेवलपमेंट का काम हुआ एर्रागड्डे में अच्छा चल रहा है. और हमारी कोशिश ये रहेगी कि एर्रागड्डे में नवीन यादव बनने के लिए मेजॉरिटी के वोट लेंगे. लास्ट टाइम जो भी MLA इलेक्शन 2023 में हुआ था उसमें 9,500 वोट्स लेके आएगा मेरा बेटा. इंशाल्लाह 20,000 वोट्स लेके आएंगे. थैंक यू. बोरबंडा डिवीजन विनय. నా పేరు వినయ్, నేను బోరబండ డివిజన్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. మాకు బోరబండ కార్పొరేటర్ వచ్చేసి డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్. మాకు మొత్తం టోటల్ బూత్స్ వచ్చి 66.
సో ఇక్కడ థింగ్ ఏంటంటే మాకు డివిజన్లో ఉన్న ఇష్యూస్ ఏంటంటే మెయిన్ రోడ్స్ ఇష్యూస్ ఉన్నాయి. మొన్ననే రోడ్ ఇష్యూస్ స్టార్ట్ అయినాయి, అంటే వాటర్ ఇష్యూ, డ్రైనేజ్ ఇష్యూస్ ఉన్నాయి. చిన్న చిన్న ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, కానీ ఇవి థింగ్స్ మాకు గవర్నమెంట్ డివిజన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంతే. యాజ్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. Thank you. Thank you to all division presidents. Srisalam Yadav. అందరికీ నమస్కారం. వేదికపై ఉన్న పెద్దలకు, ఇక్కడ లీడ్ చేసినటువంటి కాలేజ్ గారికి, మరి నా ముందట ఉన్నటువంటి యువజన మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్ జరుగుతూ ఉంది, మీ అందరికీ తెలుసు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న యువకులందరూ వీడికి వచ్చి పనిచేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా జూబ్లీస్ నియోజకవర్గంలో 3,90,000 ఓట్లు ఉన్నాయి. మనం మెయిన్గా ఫోకస్ చేయాల్సింది, ఎవరైతే ఇక్కడ ఉండి ఖాళీ చేసి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు వివిధ ప్రాంతాల్లో, వాళ్ళని ఐడెంటిఫై చేసి మనము ఓట్ జరిగే రోజు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓటు వేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ హయాంలో మరి డెవలప్ కాని విషయం కూడా మనం ప్రజల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు జూబ్లీస్ నియోజకవర్గంలో వాళ్ళు 3 సార్లు గెలిచినప్పటికీ కూడా ఇక్కడ వాటర్ ప్రాబ్లము, సెవరేజ్ ప్రాబ్లము, వాటర్ లీకేజ్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమేమి ప్రాబ్లమ్స్ డెవలప్ కాలేదో, వాళ్ళు ఇన్ని సంవత్సరాలు గెలిచి కూడా ఏం చేయలేదో మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. మనం మరి 200 కోట్లతో ఈరోజు మనము పనులని శాంక్షన్ చేయించడం జరిగింది. ఆ పనులు కూడా మనం చూపించాల్సిన అవసరం ఉంది. మనకి ఇక్కడ ఎమ్మెల్యే లేకున్నా కూడా మనం 200 కోట్లు ఈరోజు అన్ని విధాలుగా చేపించడం జరిగింది కదా. మరి కొన్ని శాంక్షన్ అయినాయి, అవి కూడా మనం చూపించి ఓట్లు వేయించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా నా యువజన మిత్రులకు మరి డివిజన్ వారీగా ప్రతి ఒక్కరూ చాలా కష్టపడి ఓట్లు వేయించాలని, మరి అందరినీ కూడా లిస్టు తయారు చేసుకొని దానిలో రికగ్నైజ్ చేసి దగ్గరుండి ఓటు వేయించాలని నేను కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మధు గారు కానీ, హరిగారు గారు కానీ, రాహుల్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తా ఉన్నాం. హైదరాబాద్ రాహుల్, అలాగే హరిగారు ఇంకా మధు గారు కూడా ఎదురు రావాల్సి కోరుతా ఉన్నాం. మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, యావత్ తెలంగాణ యువజన కాంగ్రెస్ మొత్తం కూడా ఈరోజు జూబ్లీస్ బై ఎలక్షన్ లో పనిచేయడానికి విచ్చేసింది. ఒక్కొక్కరికి డివిజన్ల పరంగా వారి డ్యూటీలు కూడా అప్పగించడం జరుగుతుంది. కాబట్టి ఇంకెవరైనా స్థానిక నాయకులు, స్థానిక జూబ్లీస్ నాయకులు ఎవరైనా సరే మీ సలహాలు, సూచనలు, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యక్రమం అంతా కూడా ఏ విధంగా ఇక్కడ పనిచేస్తే జూబ్లీస్ విజయం సాధించదు అనే విషయాలపై ఎవరైనా మాట్లాడాలనుకుంటే ముందుకు రావచ్చు దయచేసి. రాణి రాథోడ్ మేడం, you belongs to Jubilees constituency now, ma'am. You have to speak. Good afternoon, everyone. From what I have seen, there are many issues. Drainage issues बहुत ज़्यादा है, और कांग्रेस का काम तो चल ही रहा है. रेशन कार्ड हो, इलेक्ट्रिसिटी हो, सबको मिल रहा है. तो अभी हम लोगों पे जिम्मेदारी है जिताने की अन्ना को भारी मेजॉरिटी से, तो काम करते हैं. थैंक यू. థ్యాంక్ యూ మ్యామ్. బ్రదర్, స్థానిక నాయకులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మేమందరం కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చినాం ఈరోజు జూబ్లీస్ పనిచేయడానికి. స్థానిక నాయకులు ఏమైనా చెప్తేనే మాకు అర్థమవుతుందో మా దగ్గర పనిచేస్తాం. దయచేసి అందరూ ముందుకు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ, నవీకరణ చేసినటువంటి కార్యక్రమాలు కానీ, మరి పెద్దలు శ్రీశైలం యాదవ్ గారు కొన్ని దశాబ్దాలు ఇక్కడ ఉన్నటువంటి చేసిన కార్యక్రమాల గురించి కానీ మాట్లాడాలి. ఎవరైనా ఉంటే కూడా ముందుకు వచ్చి మాట్లాడాల్సి కోరుతా ఉన్నాం. స్థానికులు మొదటగా స్థానికులు మాట్లాడితేనే మేము వాళ్ళని ఫాలో అయ్యి పనిచేయడానికి ఉంటుంది. స్థానిక జూబ్లీస్ నాయకులు ఎవరైనా సరే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయం గురించి కానీ, సమస్యల గురించి కానీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక చేసిన పనుల గురించి కానీ, లేకపోతే నవీనన్న కానీ, పెద్దలు శ్రీశైలం యాదవ్ గారు కానీ వారు చేసిన మంచి పనుల గురించి కానీ ఎవరన్నా మాట్లాడాలనుకుంటే ముందుకు రాజా కోరుతా ఉన్నాం. మరి కొద్దిసేపట్లోనే మన అభ్యర్థి నవీనన్న గారు మన మధ్యలోకి రాబోతా ఉన్నారు. అంతకంటే ముందే మనం కూడా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసిన అవసరం కాబట్టి ఎవరైనా ఇంకా మాట్లాడాలనుకుంటే ముందుకు రావచ్చు. నాగేందర్, జూబ్లీస్, జిఎస్ మాట్లాడు. ఇక్కడ సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉంటే కూడా మాకు సజెస్ట్ చేయొచ్చు, యూత్ కాంగ్రెస్ కి అడ్వైస్ ఇవ్వచ్చు. నాగేందర్ మాట్లాడు. థ్యాంక్ యూ ఖాళీద్ భాయ్. ఇక్కడ వచ్చిన స్టేట్ ప్రెసిడెంట్కి కానీ, జిల్లా అధ్యక్షులు మధు గారికి కానీ, వైస్ ప్రెసిడెంట్ మా శ్రీశైలం యాదవ్ గారికి కానీ, ఇంకా
స్టేట్ కమిటీ వాళ్ళకి కానీ నా హృదయపూర్వక వందనాలు అండ్ ధన్యవాదాలు కూడా. మా యొక్క జూబ్లీ హిల్స్లో బై ఎలక్షన్ అనివార్య కారణాల వల్ల ఎలక్షన్స్ వచ్చినందుకు మీరందరూ కలిసికట్టుగా పనిచేసి మన జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి అభ్యర్థిని గెలిపించుకోవడానికి మీ యొక్క శ్రమని ఇక్కడ పెడుతున్నందుకు చాలా థ్యాంక్స్. అలాగే జూబ్లీ హిల్స్ ఎలక్షన్ బై ఎలక్షన్స్ అనేది చాలా ప్రత్యేకమైనది. ఈ ఎలక్షన్ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ కాకుండా మొత్తం యావత్ తెలంగాణనే కాకుండా ఇండియా వైడ్ గా కూడా జూబ్లీ హిల్స్ వైపు చూస్తుంది. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ అనే ఆ రేంజ్ అలా ఉన్నది. అందులో ఇంకా మన నవీన్ యాదవ్ గారి ని బలపరిచినందుకు ఇంకా అందరూ కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు. నా ప్రకారంగా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో అభ్యర్థిని ప్రకటించడంతోనే ఇక్కడ విజయం సాధించేసినాం మనం. ఇందులో మనం పని చేయాల్సింది కానీ మెజారిటీ కోసం. అది కాకుండా ఇక్కడ యూత్ అందరూ కూడా వారి యూత్ కాంగ్రెస్ ఎలక్షన్స్ లో ఎలాగైతే పని చేసినారో పట్టుబట్టి మీకు ఒక స్థానం యూత్ కాంగ్రెస్ లో కల్పించుకున్నారో అదే పట్టుదలతో మీరు మళ్ళీ పనిచేస్తే మనం తప్పకుండా మెజారిటీతో భారీ మెజారిటీతో ఇక్కడ విజయం సాధిస్తాం. ఎందుకంటే మీరు చేసిన శ్రమ ఒక్క రోజుది కాదు, 2 రోజులే కాదు, 3 రోజులే కాదు, ఒక నెలవారీగా మీరు ఐవైసీ యాప్ లో ఎలాగైతే కష్టపడ్డారో అదే పరంగా మీరు గల్లీ తిరిగినారంటే తప్పకుండా విజయం మనదే అవుతుంది. దీని తర్వాత స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఎలాంటి స్థాయిలో ఎలాంటి రేంజ్ లో ఉండడం అనేది కూడా డిసైడ్ అవుతుంది. దాని అర్థం ఇప్పుడు జూబ్లీ హిల్స్ నవీన్ యాదవ్ గారి ఎలక్షనే కాదు, మన అందరి ఎలక్షన్ ఇది. మనం గెలిస్తే తెలంగాణలో మన స్థానం మరొక 10 సంవత్సరాల వరకు కూడా ఉంటుందని నా భావం. ఇదే మీరు కూడా ఆలోచిస్తే కనుక తప్పకుండా గట్టిగా పనిచేసి మనం జూబ్లీ హిల్స్ ని గెలిపించుకుందాం. థ్యాంక్ యూ. మన కాంగ్రెస్ సోదరులకు మళ్ళీ సోదరి మనులకు ఇక్కడ కూర్చున్న అందరూ పెద్దలు చిన్నలకు మన ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మన కార్యకర్తలకు వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు ఇక్కడ కాన్స్టిట్యూషన్లో ఇంతకుముందు బీఆర్ఎస్ చాలా రోజుల సంది ఒక డెవలప్మెంట్ కార్యక్రమం చేయలేకపోయింది. కాబట్టి ఈ అవకాశము మన నవీన్ యాదవ్ గారికి 14 ఏళ్ళు ఆయన కష్టపడి నా ఫలితం ఈసారి మన కాంగ్రెస్ పెద్దలు ఆలోచించి ఆయనకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడం జరిగింది. ఈ ఎమ్మెల్యే సీటు మన ఈ యొక్క నవీన్ యాదవ్ ఢిల్లీకి కూడా ఆయన పేరు పోయిందంటే ఆయన ఎంత మంచి వ్యక్తో మనము ఆ సీట్ ఇవ్వడం జరిగిందని. ఇంకోటి ఆ సీట్ ఇవ్వడం అంటే చాలా ఆలోచించారు పెద్దలందరూ. ఇక్కడ ఉన్న మన పెద్దలు పొన్నం ప్రభాకర్ గారి, వెంకటస్వామి గారి, మినిస్టర్స్ ఆయన చాలా ఆలోచించి ఎన్ని రోజులు ఢిల్లీ కూడా పంపించడం జరిగింది. కాబట్టి ఎంతో మంది ఉన్నారు ఇక్కడ, డబ్బు గలవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, కానీ అందరూ సాయం చేయాలి అందరికి, బీదోళ్ళకు కానీ అన్ని కులాసు. అదే ఒక నవీన్ యాదవ్ ఒక సెక్యులర్ పార్టీ, అన్ని మతాలు కులాలు చేసుకుంటూ ఆయన ఇంతవరకు ఎదిగిందంటే చాలా గొప్పతనం అనుకుంటున్నాను. కాబట్టి ఆ నవీన్ యాదవ్ పేరు అన్న అంటారు. అన్న ఎందుకు అంటారు? ఆయన నాకంటే చిన్నోడు, కానీ అన్న అనే పిలిపించింది ఆయన. ఎందుకు ఇచ్చిందంటే ఆయన మంచితనం, ఆయన సానుభూతి, ఆయన ప్రేమ, ఆయన కరుణ, కాబట్టి ఆయనకు అన్న అని పేరు వచ్చింది. రైట్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఫిరోజ్ భాయ్, కాలేజ్ భాయ్ థ్యాంక్ యూ. చాలా బాగా మాట్లాడారు. సాంబశివరావు గారు ఒక నిమిషం మాట్లాడారు, బీసీ నుంచి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. నా పేరు నాగిడి సాంబశివరావు. మాది అగ్నివల్లి కుల క్షత్రియ కులం. మేము ఆంధ్రప్రదేశ్లో దాదాపు 25 లక్షల మంది ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళు, ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 3000 మంది సాయిబాబా నగర్, కార్మిక నగర్, రేపత్ నగర్, బోరుబండ ఈ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. మేము ఎప్పటి నుండో చూస్తున్నాం, మన బీసీ బిడ్డకి టికెట్ ఇస్తే ఆయన వెనకాల నిలబడి ఆయన గెలిపించుకోవాలని. ఫస్ట్ టైం నా తెలిసరుకుంటా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో మన బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి నవీన్ అన్న గారికి టికెట్ ఇవ్వడం నిజంగా ఇది మన అందరి అదృష్టం. ఆయన్ని ఈనాడు చెప్పినట్టు గెలుపు కోసం కాదు, మెజారిటీ కోసం. తెలంగాణ రాష్ట్రంలోనే ఇంత మెజారిటీ రాకుండా ప్రతి ఒక్కరు ఓసీలతో సహా ప్రతి ఒక్కరు పనిచేయాలని, అందుకోసం మా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళతో వేపించడానికి మేము సిద్ధంగా ఉన్నామని, దానికి మీ అందరూ కూడా కులాలు వేరైనా కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీలు అందరూ కలిసి అలాగే ఓసీలతో కలుపుకొని మన నవీన్ యాదవ్ని గెలిపించడానికి సిద్ధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం.
థ్యాంక్ యూ సో మచ్ అన్న. నెక్స్ట్ రహమత్ నగర్ డివిజన్ శివ. నా పేరు శివ, రహమత్ నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. రహమత్ నగర్ డివిజన్ యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్. ఈరోజు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ నవీన్ యాదవ్ అన్న గారికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన గెలుపు కోసమై ఏ విధంగా కృషి చేయాలనేది పెద్దలు ఇచ్చిన సూచనల ప్రకారం మనం అందరం పనిచేద్దాం. వేదిక మీద ఉన్న రాష్ట్ర అధ్యక్షుల గారికి నాది ఒక చిన్న విన్నపం. సార్, మా రహమత్ నగర్ డివిజన్లో చాలా వరకు సమస్యలు ఎన్నున్నా సరే యంగ్స్టర్స్ ఫైట్ చేసి ఆ సమస్యల మీద క్లియరెన్స్ తీసుకురావాలంటే అక్కడున్న కొంతమంది లోకల్ లీడర్లు వివిధ టీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయిన వాళ్ళు కావచ్చు, అడ్డుకుంటున్నారు యంగ్స్టర్స్ని పని చేయనియట్లేదు. దానికి స్థానిక కార్పొరేటర్ల సపోర్ట్ కావచ్చు, వాళ్ళు టీఆర్ఎస్ నుంచి మన పార్టీలకు మనం ఆల్రెడీ ఇన్నేళ్ళు సర్వీస్ చేసినా కూడా ఆ పార్టీ నుంచి ఇక్కడికి వచ్చినా సరే మనం వాళ్ళని సహకరించడం, పార్టీలో కలిసి పనిచేస్తున్నప్పటికి కూడా వాళ్ళు మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకొని నిజంగా కాంగ్రెస్ పార్టీకి ఇన్నేళ్ల నుంచి నేను 14 years నుంచి కాంగ్రెస్ పార్టీకి వర్క్ చేస్తున్నా. ఇన్నేళ్ల నుంచి పనిచేస్తున్న మాకు వర్క్ చేయకుండా అడ్డుకొని డెవలప్మెంట్స్ కూడా ఏదైనా సరే అధికారులకు డెవలప్మెంట్ వర్క్ విషయంలో రిప్రజెంటేషన్ ఇచ్చినా సరే దాన్ని పక్కన పెట్టేయండి, మేము చెప్తే కానీ మీరు ఎటువంటి పనులు చేయొద్దని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. మొన్న బస్తీ ఎన్నికల కోసం బస్తీ ఎన్నికలు నిర్వహిస్తుంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ మా బస్తీలో ఉన్న అభ్యర్థులు ఇద్దరు కుమ్మక్కై నా మీద ఒక తప్పుడు కేసు పెట్టడం జరిగింది. యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఏసీపీ గారి దగ్గర కూడా మాట్లాడడం జరిగింది. ఏసీపీ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ఇప్పటికీ దాదాపు 3 నెలలు అవుతుంది, ఏ చిన్న ఎంక్వైరీ లేదు. కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు అసలు దేనికి కంప్లైంట్ ఇచ్చినా కూడా క్లారిటీ లేదు. యంగ్స్టర్స్ అందరూ యూత్ కాంగ్రెస్ ద్వారా ప్రజలకు సేవ చేయాలనేసి ముందుకు వస్తుంటే ఇట్లాంటి వాళ్ళు కొంతమంది లోకల్ లీడర్స్ ఎలక్షన్స్ జరిగితే ఎక్కడ వాళ్ళ ఉనికి పోతుందో అని చెప్పేసి యంగ్స్టర్స్ని ముందుకు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి యూత్ కాంగ్రెస్ అయినా ఇప్పటి నుంచి కొంచెం బలంగా ఆల్రెడీ రహమత్ నగర్ డివిజన్ కావచ్చు, జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, యంగ్స్టర్స్ అందరూ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తున్నారు. కొంతమంది సీనియర్లు ఎటు అధికారం ఉంటే అటు వెళ్ళే వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నారు. మొన్నటి వరకు 10 ఏళ్ళు వీళ్ళే కొంతమంది బీఆర్ఎస్లో ఉండే కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అడ్డుకున్నారు. కాబట్టి ఇట్లాంటివి మీరందరూ గమనించి యంగ్స్టర్స్కి ముందుకెళ్ళేటట్టు సపోర్ట్ చేసేటట్టు ప్రతి బస్తీలో, ముఖ్యంగా జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో కావచ్చు, రహమత్ నగర్ డివిజన్లో కావచ్చు, ప్రతి బస్తీలో బస్తీ అధ్యక్షుని ఎన్నికలు కూడా నిర్వహించాలి. యంగ్స్టర్స్ కూడా బస్తీ అధ్యక్షునిగా ప్రజలకు సేవలు అందించే విధంగా యూత్ కాంగ్రెస్ ఇప్పటి నుంచి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా పెద్దలు ఉప ఎన్నికలకు సంబంధించి ఏమన్నా సూచనలు ఇస్తే మేమందరం వాటిని తూచా తప్పకుండా పాటిస్తామని తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ విజ్ఞప్తి, మరి కొద్ది నిమిషాల్లోనే మన అభ్యర్థి నవీనన్న గారు మన మధ్యలో రాబోతా ఉన్నారు. దయచేసి బయట అందరూ లోపల రావాలి. యూత్ కాంగ్రెస్ మిత్రులు బయట ఉన్న లోపల రావాలి. దయచేసి ఆ గేట్ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి కూర్చోండి. చైర్స్ చాలా ఖాళీ, లోపల కూర్చోండి. ఇక్కడ కూడా యూత్ కాంగ్రెస్ దయచేసి కూర్చోండి. వేదిక మీద కూడా అన్న 7 మంది డివిజన్ ప్రెసిడెంట్ ఇక్కడ కూర్చున్నారు. మన స్టేట్ కమిటీ ఉంది, లోకల్ అసెంబ్లీ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, డిస్ట్రిక్ట్ కమిటీ వాళ్ళ వేసే మన అభ్యర్థి నవీనంగా మరి కొద్దిసేపట్లో వస్తుంది. అందరూ కూడా రవికాంత్ గారు యూత్ కాంగ్రెస్ స్టేట్ ఆఫీస్ మీరు ఎవరండి అసలు కమిటీ వాళ్ళకు, అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులకు, జనరల్ సెక్రటరీలకు, అదేవిధంగా వివిధ డివిజన్ నుంచి విచ్చేసిన డివిజన్ ప్రెసిడెంట్లకు అందరికీ, లోకల్ అధ్యక్షుడు చందు గారికి, అదేవిధంగా అసెంబ్లీ అధ్యక్షుడు ఖాళీద్ గారికి, డివిజన్ ప్రెసిడెంట్లకు, హరిధర్ గారికి అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే మనం అందరం బై ఎలక్షన్ చూసాం కానీ ఈ బై ఎలక్షన్ డిఫరెంట్. ఎందుకంటే ఈ రోజు మనం గవర్నమెంట్ లో ఉన్నాం, మన విజయం కూడా నల్లేరు మీద నడకనే, కానీ మనం దాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి పబ్లిక్ లెక్ అనేది కూడా మన పైన ఉండదు. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా మీటింగ్లు పెట్టుకోకుండా మనకు 407 బూతులు ఉన్నాయి. 407 బూతులకు ఆల్రెడీ 6 డివిజన్లకు ఇన్ఛార్జ్లను ప్రకటించడం జరిగింది, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ. అదేవిధంగా మనం ఈ డేటా అంతా సాగ్రిగేట్ చేసుకొని ప్రతి ఒక్కరం బూత్ వైజ్ గా మనం డివైడ్ అయ్యి ఒక్కొక్కరం 100 ఓట్ల తీసుకొని పోతే బాగుంటది. ఈ రోజు రాష్ట్రంలో ఒక దిక్కు రేవంత్ అన్న బీసీ నిదానం తీసుకొస్తున్నారు. ఆ బీసీ 42% ఈ రోజు లోకల్ బాడీ సెలక్షన్ లో
గవర్నమెంట్ ఇవ్వడంతో టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు కుట్రపూరితంగా ఈ రోజు కోర్టుకు పోయి ఎలక్షన్ ఆపడం జరిగింది. దానికి చూసుకోక ముందుకే ఈ రోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో ఒక బీసీ బిడ్డ అయిన నవీన్ యాదవ్ గారికి ఈ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనమందరం కూడా ఆలోచించుకోవాలి. ఏదైతే రాష్ట్ర నాయకత్వం ఏదైతే తీసుకొస్తుందో 6 గ్యారెంటీలే కానీ ప్రతి ఒక్క స్కీమ్స్ ఈరోజు తీసుకొచ్చి గడిచిన 2 ఏళ్లలో ప్రతి ఒక్కరు ఊరు ప్రతి ఒక్కరికి స్కీమ్స్ ఇవ్వడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లులే కానీ, ఇంద్రమ ఇల్లులే కానీ, రుణమాఫీయే కానీ, పింఛన్లే కానీ, ఫ్రీ బస్సే కానీ, ప్రతి ఒక్కటి ఉచిత సిలిండర్లే కానీ ప్రతి ఒక్కటి తీసుకురావడం జరిగింది. కాబట్టి మనమందరం ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు దొంగ గ్యారెంటీలతోని 6 గ్యారెంటీలు అని పట్టుకొని దొంగ గ్యారెంటీల వేషాలు వేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. గడిచిన 10 ఏళ్లలో ఒక్క నిరుద్యోగి కూడా 1000 పదహారులు ఇస్తా అని చెప్పారు. కానీ ఇంతవరకు అవి ఇవ్వలేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు ఇవ్వలేదు. ప్రతి ఒక్కటి ఆ 10 ఏళ్ళు చేసిన అక్రమాలకే నిదర్శనంగా ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ మీద ఒక మసి ఊసి మారడికాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం అందరం ఆలోచించుకోవాలి. రేపు గ్రౌండ్ లెవెల్కి పోయినప్పుడు వాళ్ళందరూ ఒక గ్యారంటీ పేరు పైన ఒక దొంగ కార్లు కొట్టించుకొని ఓటర్లను మభ్య చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం దాన్ని ఏ విధంగా తిప్పి కొట్టాలనేది మన పైన ఉంది. కాబట్టి ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు సోషల్ మీడియా వేదికగా ఇదే జూబ్లీహిల్స్ నుంచి మన నవీన్ యాదవ్ గారి విజయాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి, ఏ విధంగా మెజార్టీ మనం ఆల్రెడీ గెలిపాలని కానీ మన మెజార్టీ ఎంత వస్తే రేవంత్ అన్న గారు ఆ విధంగా మన ఢిల్లీ నాయకత్వాన్ని కూడా స్ట్రాంగ్ గా మనం ఒక కమిట్మెంట్ ఇవన్నీ ఉంటది. కాబట్టి ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుల మీద ఇదంతా ఉంది. మనం రాష్ట్ర అధ్యక్షుని కూడా ఈ విధంగా తీసుకుపోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరం ఈ విధంగా ప్లాన్ చేసుకొని ముందరికి పోతేనే ఏదైనా మనం జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ లో, ఎందుకంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు ఇక్కడ, అంటే సెటిలర్స్ బయట నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు ఒక అన్నయ్య చెప్తున్న 3000 ఓట్లు ఏదో ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళకు కులాలకు సంబంధించినవి ఏ విధంగా గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఏం చేసింది, ఇప్పుడు ఏం చేసినాము, మనం రాబోయే రోజుల్లో ఏం చేస్తాం అనేది తీసుకుపోవాలి. ఎందుకంటే మనం ప్రజా పరిపాలనలో ఉన్నాం, నియంత్ర పరిపాలన లేం. దయచేసి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు ప్రతి ఒక్క యువజన కాంగ్రెస్ నాయకుడు అందరూ బూత్ వైజ్ గా ఈ ఓట్లు డివైడ్ చేసుకొని లోకల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ గారు మీరు కూడా, ఎందుకంటే ఇక్కడ మాకు ఏది తెలియదు జూబ్లీస్ లో, చాలా వరకు మీరందరూ గైడెన్స్ ఇచ్చి కూడా ప్రాపర్ గా మమ్మల్ని ప్రోత్సహించి ఈ వార్డ్ లో ఈ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు అంటే అక్కడ నుంచి మీరు ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, రహమత్ నగర్ ఏముంది, యూసఫ్గూడలో ఏముంది, ఇక్కడ ఏముందని మీరు చెప్తేనే మేము ముందరు తీసుకుపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనం అందరం కూడా ఒకటే నినాదం, నవీన్ అన్న గెలుపు, కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే, చేతు గుర్తుకే. థ్యాంక్ యూ. హైదరాబాద్ డిస్ట్రిక్ట్ జిఎస్ దేవేందర్ గారు. దేవేందర్. అందరికీ నమస్కారం. మాది ఖైరతాబాద్ డిస్ట్రిక్ట్ జిఎస్ సదుల దేవేందర్. నేను ఇక్కడ వేదికపై ఉన్న రాష్ట్ర నాయకులకి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకు అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం చెప్పే విషయం ఏంటంటే, ఒకటే, మన యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు డివిజన్ స్థాయి నుంచి చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియాని తరిమి కొట్టాలి. మనం ఏదైతే వాళ్ళు నవీనమైన ప్రోపగండా, ఫాల్స్ ప్రోపగండా స్ప్రెడ్ చేస్తారో దానిపైన డివిజన్ స్థాయిలో, భూస్థాయిలో మనం దాన్ని తిప్పికొట్టి వాళ్ళు చేసే ఫాల్స్ ప్రోపగండాని మనం అది ఫాల్స్ అంట, ఆయన లాస్ట్ 3 ఎలక్షన్ నుంచి ఎంత కష్టపడుతున్నాడో పబ్లిక్ లో ఉండి, ఆయన గవర్నమెంట్ లో లేకపోయినా, ఒక పార్టీ తరఫు నుంచి లేకపోయినా, ఇండిపెండెంట్ గా ఉన్నప్పుడు ఎన్ని పనులు చేశారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన స్థానిక ఎమ్మెల్యే లేకపోయినా కూడా మన గవర్నమెంట్ ఉందని మాట్లాడి డెవలప్మెంట్ ఎంత చేపించారో ఆ విషయాలు యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి బూత్ కి తీసుకుపోయి చెప్పాల్సిన అవసరం మనది ఉంది. అట్ ది సేమ్ టైం చాలా మంది చెప్తున్నారు నవీన్ అన్న ఫాల్స్ ప్రాపగండా చేసి ఆయన రౌడీ షీటర్ అది ఇది అని చెప్పి. మనం చూసుకుంటే యూట్యూబ్ లో వీడియోలు, గూగుల్లో చూసుకుంటే 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఇక్కడ రాజకీయం కాకుండా రౌడీజం చేసింది ఎవరు ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళ సొంత పార్టీ నేతని ఇంటికి పోయి బయటికి తీసుకొచ్చి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. అది అన్ని మనం తిప్పి తరిమి కొట్టాలి. మన యూత్ కాంగ్రెస్ మెయిన్ ఎజెండా ఏంటంటే, మనం బూత్ స్థాయిలో ఈ ఫాల్స్ ప్రాపగండాని, ఏదైతే తప్పుడు ప్రచారం నవీన్ అన్న గారి మీద చేస్తున్నారో మనం తరిమి కొట్టి, నవీన్ అన్న ప్రజాస్వామ్యంలో ఏం చేసిండు, ఒక పార్టీలో ఉన్నప్పుడు ఏం చేసిండు, ఇండిపెండెంట్ ఉన్నప్పుడు ఏం చేసిండు, మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఆయన ఎమ్మెల్యే లేకపోయినా కూడా ఆయన గవర్నమెంట్ నుంచి ఎన్ని పనులు శాంక్షన్ చేయించిండు, ఏదైతే డెవలప్మెంట్ అయింది, ఇప్పుడు ఇంకా ఏదైతే కావాల్సి ఉంది, ఎక్కడైతే సివరేజ్ సమస్యలు ఉన్నాయో, స్ట్రీట్ లైట్ సమస్యలు ఉన్నాయో, ఇవన్నీ యూత్ కాంగ్రెస్ తరఫు నుంచి బూత్ స్థాయికి పోయి చేయాల్సిన బాధ్యత మనదని నేను మనవిస్తున్నాను. మాది సోమాజిగూడ డివిజన్, మా ఖైరతాబాద్ అసెంబ్లీకి
సారీ ఖైరతాబాద్ డిస్టిక్ వస్తుంది సోమాజిగూడ డివిజన్. సోమాజిగూడ డివిజన్ మొత్తం మా డివిజన్ ప్రెసిడెంట్ నాగరాజ్ అన్న కానీ, మా జిల్లా అధ్యక్షులు హరిధర్ అన్న కానీ, యూత్ కాంగ్రెస్ జగడి శివచరణ్ అన్న తరఫు నుంచి ఉండి ఏ ఒక్కడైనా సోమాజిగూడ డివిజన్ మొత్తం వన్ సైడ్ గా మేము నవీన్ అన్నకి చేపించుకొని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని తెలియజేస్తున్నాను. యూత్ కాంగ్రెస్ వారికి ఒకటే విజ్ఞప్తి, ఫాల్ సోషల్ మీడియాని మనం తరిమి కొడదాం. ఏదైతే వాళ్ళు సోషల్ మీడియాలో ఎంతైతే యాక్టివ్ ఉన్నారో మన సోషల్ మీడియా అంత యాక్టివ్ లేదు. ప్లీజ్ మా నుంచి యూత్ కాంగ్రెస్ నుంచి ప్రతి ఒక్క అక్కకి చెల్లకి కార్యకర్త రిక్వెస్ట్ ఏంటంటే మన సోషల్ మీడియా కూడా యాక్టివ్ చేసి వాళ్ళు ఏదైతే ఫాల్స్ ప్రొపగండా చేస్తారో దాన్ని మనం పబ్లిక్లోకి పోయి ఒక్కొక్క బూత్ స్థాయిలో పోయి ఒక్కొక్క ఓటర్ని తెలుసుకొని మనం రిటర్న్ వాళ్ళకి చేసి చూపిస్తామని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవరకొండ రామ్ సింగ్. ఇంకొక 5 minutes లో మన జూబ్లీస్ కాబోయే ఎమ్మెల్యే గారు మరొక 5 minutes లో రాబోతున్నారు అన్నమాట. సభాధ్యక్షులు, మీ నియోజకవర్గ అధ్యక్షులు గారికి, ముఖ్య అతిథిగా హాజరైనటువంటి యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు సోదరులు శివచరణ్ రెడ్డి గారికి, రాష్ట్ర కో ఇన్ఛార్జ్ సోదరి భవ్య గారికి, వేదిక మీద ఉన్నటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు, వివిధ డివిజన్ల అధ్యక్షులు, నియోజకవర్గ అధ్యక్షులు, అదేవిధంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ, యువజన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు రామ్ సింగ్ నాయక్. నేను నల్గొండ డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. నేను లాస్ట్ టైం స్టేట్ జనరల్ సెక్రటరీ ఉన్నా. ఈసారి మా మిసెస్ మొన్ననే స్టేట్ సెక్రటరీ అయింది. ఎర్రగడ్డ డివిజన్కు కోఆర్డినేటర్కి వచ్చింది. అయితే మిత్రులారా, నేను గతంలో దాదాపు 7-8 ఎన్నికల్లో పాల్గొన్నాను. మరీ స్పెషల్గా మునుగోడు ఉప ఎన్నికల్లో మేము చాలా కష్టపడ్డాం మన యోజన కాంగ్రెస్. దానికి నిదర్శనం ఇప్పుడున్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్. మరి గాంధీ భవన్ లో యోజన కాంగ్రెస్ కి ఇచ్చినటువంటి మునుగోడు కాన్ఫరెన్స్ లో 2 బూతులు ఇస్తే ఆ మునుగోడు కాన్ఫరెన్స్ లో ఎక్కడ రానటువంటి మెజార్టీ మన యోజన కాంగ్రెస్ శివసేన రెడ్డి గారికి ఇచ్చినటువంటి బూత్ లో పనిచేసిన యోజన కాంగ్రెస్ శ్రేణులు. దానికి సింపుల్ గా మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడే మిత్రులు చెప్పారు 407 పోలింగ్ బూత్లు. ఇక్కడ ఈ 407 పోలింగ్ బూత్లలో మన యోజన కాంగ్రెస్ సభ్యులు శ్రేణులు ఉంటారు. మనం చేయాల్సింది అక్కడ ఉన్నటువంటి యువకుల్ని కూడగట్టి మన యోజన కాంగ్రెస్ గురించి చెప్పడం. అంటే అక్కడ ఉన్నటువంటి ఆ బూత్ లో ఉన్నటువంటి యూత్ లో మనం జోడిస్తా ఉన్నాం. అంటే అది యూత్ జోడో బూత్ జోడో. ఆ కార్యక్రమం 407 పోలింగ్ బూత్లలో కనుక మనం చేసి ఒక్క పోలింగ్ బూత్ కు 50 మందిని జోడిస్తే 20,000 యోజన కాంగ్రెస్ శ్రేణులు మనం తయారు చేస్తున్నాం. బూత్ కు 50 మంది మాత్రమే చేస్తారు కదా? చేస్తారా చేయరా? ఒక బూత్ కు 50 మంది చేస్తే 20,000 మంది అవుతారు. ఈ 20,000 మంది ఒక్కొక్కరు 50 ఇళ్ళు తిరిగితే 1,00,000 ఇళ్ళకి తిరిగిన అవుతున్నాం మనం. నాకు తెలిసి బహుశా ఈ కాన్ఫరెన్స్ లో 1,00,000 నుంచి 1,70,000 ఇళ్ళు ఉన్నాయి. 1,00,000 ఇళ్ళ కనుక మన యోజన కాంగ్రెస్ శ్రేణులు రేపటి నుంచి మన కరపత్రాలు వస్తాయి. మనం చేసినటువంటి గ్యారంటీ స్కీమ్ల గురించి ప్రతి ఇంటింటికి తిరిగి యోజన కాంగ్రెస్ పాత్రను తెలియజేస్తే ఇక్కడ నవీన్ యాదవ్ అన్న పేరు దేశంలో మేరుమోగితే రాష్ట్ర కేబినెట్ లో యోజన కాంగ్రెస్ చేసిన పనితీరును మన రాష్ట్ర అధ్యక్షులు గారి యొక్క పనితీరుకు అందరూ కూడా మెచ్చుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ప్రతి బూత్ లో మీకు ఇచ్చినటువంటి బూత్ లో అక్కడ ఉన్నటువంటి యూత్ ను జోడించే కార్యక్రమం చేయండి. ఆ యూత్ అంతా కూడా మళ్ళీ ప్రతి ఒక్కరు 50 ఇంట్లకు తిరిగితే దాదాపు 1,40,000 మనం బహుశా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎక్కడ కూడా చేయలే. కేవలం యోజన కాంగ్రెస్ శ్రేణుల వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ దిశగా ముందుకెళ్తారని సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి మరొకసారి రాష్ట్ర అధ్యక్షుల వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. కంటోన్మెంట్ ప్రెసిడెంట్, అసెంబ్లీ ప్రెసిడెంట్ హైదర్. అందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ వచ్చింది. మనం స్టేట్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శివన్న లీడర్షిప్లో మనం పనిచేయాలా. లోకల్లో మాకు ఏదైతే బాధ్యత ఇస్తారో మనం లోకల్లో పనిచేస్తాం. మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో మధువన్న ఆధ్వర్యంలో 100% పనిచేస్తాం. మా డిస్ట్రిక్ట్లోనే ఇది జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. 100% మా ఎక్కువ పని చేసి చూపిస్తాం అన్నాం జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ. థ్యాంక్ యూ. సంతోష్ గారు మాట్లాడారు, డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్. मैं सकट संतोष डिस्ट्रिक्ट वाइस प्रेसिडेंट खैरताबाद इस मंच पर
बात करने का मौका देने के लिए श्री जक्कडी शिवचरण रेड्डी गारू को मैं धन्यवाद प्रदान करते हुए इलेक्शन के बेस पे 2 अल्फाज प्रदान करना चाहूँगा। हर जगह जुबली हिल्स इलेक्शन के बारे में चर्चे चल रहे हैं। उन चर्चों में सबसे ज़्यादा नवीन अन्ना जी का नाम पहले आ रहा है कि बहुत बड़े मार्जिन से उन्होंने जीतते बोलकर। हम एक्सपेक्टेशंस के ऊपर नहीं रह सकते। हम काम करने के बाद क्या मार्जिन के ऊपर उन्होंने जीत सकते बोलकर अपन बता सकते। एक्सपेक्टेशंस उन्होंने इतना वोट से जीतता बोल के बोल रहे, उन्होंने प्रिडिक्शन कर रहे, इन्होंने प्रिडिक्शन कर रहे बोल तो हम नहीं जीत सकते। हम डोर टू डोर जाके काम करना पड़ता, बूथ के ऊपर काम करना पड़ता, बूथ के कैप्टन के ऊपर बात करना पड़ता, बूथ के एजेंट के साथ बात करना पड़ता, एजेंट के नीचे दर्जनों का टीम रहता, टीम के साथ बात करना पड़ता। ऐसा सीक्वेंस से हम सब जने मिलके काम करे बोले तो वर्कआउट होता। जस्ट एक्सपेक्टेशन था चलो अन्ना आ गया, उनको टिकट मिल गया, अन्ना जीत गए बोल तो ऐसा बोले तो नहीं होता। जो भी हायर अथॉरिटी है मैं उनको दिल से रिक्वेस्ट करते हुए ये बोल रहा हूँ कि जो भी बूथ कैप्टन है, बूथ कैप्टन का सेपरेट मीटिंग लगाओ, बूथ एजेंट का सेपरेट मीटिंग लगाओ, उन लोगों को बूथ के ऊपर कैसा काम करना बोल के बताओ। वो सब बताए तो ही हम लोग जो है ना उन लोगों को बूथ के ऊपर काम करना बता सकते हैं। सिर्फ कोई तो भी आ रहा उन्होंने सो एंड सो बूथ का कैप्टन है, सो एंड सो बूथ का एजेंट है बोलकर बोले तो नहीं। बूथ में कैसा काम करते, अब तक उन्होंने कैसा काम करे, नेक्स्ट क्या काम करना बोलकर उनको जब बताएंगे तभी जो है ना बूथ के ऊपर स्ट्रांग होंगे। बूथ के ऊपर वोट कैसा बढ़ाना, पहले क्या वोटिंग थी, अब नेक्स्ट कैसा वोट बढ़ाना, वो सब हम बूथ कैप्टन को और बूथ एजेंट को कन्वर्सेशन करें तो ही जो है ना हम वर्कआउट हो सकते। ठीक है, धन्यवाद, जय हिंद, जय भीम। और मेरे को 2 क्षण बात करने के लिए पूरे टीम को धन्यवाद करता हूँ। సనత్ నగర్ అసెంబ్లీ ప్రెసిడెంట్ మహేష్ ఏవై. అందరికీ నమస్కారం. నా పేరు మహేష్ ఏవై, సనత్ నగర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు, యువజన కాంగ్రెస్. నమస్కారం అన్న అందరికీ, మదన్న గారికి, జగడి శివచరణ్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ భవ్య గారికి, అందరికీ, పొన్నం తెలంగాణ గారికి, అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు తీసుకుంటే ఇవాళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బై ఎలక్షన్ అవుతుంది. ఇక్కడ మనకి మీటింగ్ అవుతుంది ఏంటంటే యూత్ కాంగ్రెస్ మీటింగ్ అవుతుంది. ఎందుకు మెయిన్ గా అంటే మనం ఈ ఫ్రెండల్ ఆర్గనైజేషన్ మనది, మనం ఏదంటే మన బలం చూపించాలా. మెయిన్ ఏంటంటే ఈ యొక్క నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లో మనం ఏదనేది చాటి చెప్పుకుంటే రేపు మనము మన యూత్ కాంగ్రెస్ కి వెళ్ళేది మన కోసం జగడి శివచరణ్ రెడ్డి అన్న కూడా మన కోసం ఫైట్ చేయడానికి ఉంటుంది. రాష్ట్రంలోనే కానీ పిసిసి ప్రెసిడెంట్ అయినా కానీ ఎవరితోనా కూడా ఈ యూత్ కాంగ్రెస్ ఫ్రెండల్ ఆర్గనైజేషన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క బూత్ తిరిగినాం, ప్రతి ఒక్క డివిజన్ తిరిగినాం. మా ఒక ఆర్గనైజేషన్ పనిచేసింది. ఇక్కడ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ నవీన్ అన్నని గెలిపించుకున్నాము అని మనల్ని ముందుకు తీసుకెళ్ళి మన కోసం కూడా అన్న కొట్లాడతాడు. నేను ఇక్కడ ఏమంటున్నా అంటే అన్న ఇక్కడ చాలా మంది ఎవరైతే స్థిరంగా ఉన్నారో వాళ్ళు చుట్టుపక్కల షిఫ్ట్ అయిపోయారన్న. వాళ్ళు ఏంటంటే నాన్ లోకల్ ఉన్నారు, అంటే బీహార్ ఒరిస్సాతో పనిచేయడానికి వస్తారు అన్న, వాళ్ళ ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉన్నారు. మాకు ఏంటంటే చుట్టుపక్కల ఒకసారి అడిగి చుట్టుపక్కల ఎంతమంది నియోజకవర్గాలు ఉన్నాయో మమ్మల్ని ఇక్కడ వేస్తే వాళ్ళని గుర్తించి ఎవరైతే ఓటు ఇక్కడ లేదో వాళ్ళని చూసుకొని ఎవరైతే ఉందో వాళ్ళందరినీ సేకరించి వాళ్ళని మాక్సిమం కాంగ్రెస్ కి ఓటు వేయమని చెప్పి వాళ్ళని ముందుకు తీసుకుని వస్తామన్నా. మేము ఏమంటామంటే చుట్టుపక్కలందరూ మాకు ఇక్కడ మీరు అపాయింట్ చేస్తే మేము దాని తగ్గట్టు ఏదంటే యూత్ కాంగ్రెస్ పేరు అనేది తినబడతాం. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే ఇది మనకు ఒక మంచి ఆపర్చునిటీ. ఈ ఆపర్చునిటీని మనము మంచిగా వినియోగించుకొని ఇంటింటికి తిరిగి డోర్ టు డోర్ తిరిగి ఈ బై ఎలక్షన్ లో మనం 200% కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని. లక్ష్మి అక్క ప్లీజ్. లక్ష్మి అక్క తర్వాత శ్వేత అక్క, స్టేట్ జిఎస్. అదే ఇన్ఛార్జ్ బైరా మేడం గారు, అదేవిధంగా స్టేట్ వైస్ ప్రెసిడెంట్లకి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్లకి, స్టేట్ జనరల్ సెక్రటరీకి, వివిధ హోదాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ బై ఎలక్షన్ అనేది యూత్ కాంగ్రెస్ ఒక్కటే కాదు, సీనియర్ నాయకులతోటి కలిసి చేస్తే అవుతుంది. యూత్ కాంగ్రెస్ వాళ్ళు మనంతటా మనం పోవద్దు, ఎందుకంటే ఎవరు ఏందని తెలుసుకొని పోతే మంచిది. నాకు గతంలో నేను మునుగోడు బై ఎలక్షన్ లో నాంపల్లి మండలం చేసినాం. దామోదర్ నరసింహ సార్, చెన్నారెడ్డి సార్, వీళ్ళందరూ మళ్ళీ బట్టి రవి సార్ అందరూ మేము కలిసి చేసినాం. ప్రతి ఒక్క బూత్ కి మనం ఒక 5 మెంబర్స్ ని తీసుకోవాలి. 5 మెంబర్స్ లో ఒకరిని సోషల్ మీడియాగా తీసుకోవాలి, మిగతా వాళ్ళని
మనం డోర్ టు డోర్ వెళ్ళేటప్పుడు వాళ్ళ నెంబర్లు కాంటాక్ట్ తీసుకొని ఆ ఊరికి వెళ్ళినప్పుడు వాళ్ళని తీసుకొని గడప గడపకి వెళ్తే మంచిది. ఎందుకంటే మనకు కొత్త కదా ఈ కాన్స్టిట్యూన్సీ లో మనం ఎవరు ఏదని తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళేటప్పుడు మనం డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ ఇంటికి మనం పోయి ఓటడానికి ఆస్కారం ఉంటది. అదే మనం ఎవరు తెలియకుండా వస్తే మనం మీరెవరని అడుగుతారు. కాబట్టి దయచేసి ఈ బై ఎలక్షన్ కి ఎవరికి ఇన్ఛార్జ్ ఇస్తే మేము డోర్ డోర్ తిరగడానికి చేస్తాం. ఈనాటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ యువజన కాంగ్రెస్ సన్నాహక సమావేశానికి విచ్చేసినటువంటి మన అన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ నవీన్ యాదవ్ గారికి స్వాగతం సుస్వాగతం వస్తా ఉన్నాం. యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నవీన్ అన్న ఇద్దరు యూత్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నవీన్ అన్న మరొకసారి విజయ కాంగ్రెస్ తరఫున నవీన్ అన్న గారికి స్వాగతం పలుకుతూ మరి ఈ బై ఎలక్షన్ లో మొత్తం కూడా అన్న అంటే ఉంటది. అన్న గెలుపు సాధించే వరకు కూడా జూబ్లీహిల్స్ లో తోడుగా ఉండి గల్లీ గల్లీ డోర్ డోర్ తిరిగి కూడా ఈ రోజు అన్న గెలిపే అవసరం ఎంత ఉందని తెలియజేస్తా ఉన్నాం. జగన్ శివశంకర్ రెడ్డి అన్న గారి నాయకత్వంలో యావత్ తెలంగాణ రాష్ట్రం నుంచి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా స్వాగతం పలుకుతూ మనమందరి మధ్యలో కూడా విచ్చేసినటువంటి నవీన్ అన్న గారికి కూడా కృతజ్ఞత చెప్తా ఉన్నాం. మన అభ్యర్థి అన్న గారిని సన్మానించాల్సిందిగా రాష్ట్ర అధ్యక్షులు శివశంకర్ రెడ్డి అన్న గారిని కోరుతా ఉన్నాం. దయచేసి అందరి మిత్రులందరూ విజ్ఞప్తి అందరూ కూర్చోవాలి. ఎవరి స్థలంలో వారు సమయం ఎక్కువ లేదు. అన్న కూడా బిజీగా ఉన్నాడు. అందరూ కూర్చోవాలి. అందరూ వేదిక వెనుక వేదిక ముందుకు వచ్చి కూర్చోండి. దయచేసి అందరూ ఎవరి స్థలంలో వారు కూర్చుంటే కార్యక్రమం మొదలు పెట్టుకుందాం. దయచేసి అందరూ కూడా ఎవరి స్థలంలో వారు కూర్చోండి. దయచేసి యూత్ కాంగ్రెస్ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాం. అందరూ కూడా వ్యవస్థలో కూర్చొని దయచేసి కార్యక్రమాన్ని మొదలు పెట్టుకునేంత ముందు అన్న నమస్కారం. ముందుగా మీకు కృతజ్ఞత చెప్తా ఉన్నాం. అందరూ కూర్చొని దయచేసి దయచేసి అందరూ కూడా వ్యవస్థలో కూర్చోండి. వేదిక వెళ్ళుకోవడం అందరూ కూడా బ్రదర్ ప్లీజ్. ఎక్కువ టైం లేదు. కొంచెం క్రమశిక్షణతో ఉండాలి. 10 నిమిషాలు. అందరూ కూడా వేదిక ముందుకు వచ్చి కూర్చోండి. చైర్స్ చాలా ఉన్నాయి ఖాళీగా. బ్రదర్ ప్లీజ్. బ్రదర్ ప్లీజ్ ఇక్కడ రైట్ ఇటు లెఫ్ట్ వాళ్ళ రైట్ జరగండి. కొంచెం ప్లేస్ ఖాళీ చేయండి. అడగండి అన్న నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర విభజన కాంగ్రెస్ మొత్తం కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ సంబంధించి అధ్యక్షులు శివశంకర్ రెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా నేషనల్ కమిటీ నుంచి ఇన్ఛార్జ్గా వచ్చినటువంటి భవ్య గారి నాయకత్వంలో మేము కూడా డివిజన్ల వారీగా కమిటీలు వేసుకున్నాం. ఏ డివిజన్లో ఎవరు పనిచేయాలి వారి రోజు అయితే మేము కూడా కమిటీలు వేసుకొని ప్రిపేర్ అయ్యి వచ్చాం. అయితే ఈరోజు యావత్ 7 డివిజన్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్లు వారి కార్యవర్గ సభ్యులతో పాటు ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే అన్న ఇంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో అధికారం రాకముందు 10 సంవత్సరాలు బీఆర్ అధికారంలో ఉన్నప్పుడు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు 10 సంవత్సరాల పాటు కొట్లాడి రోడ్లు ఎక్కి లాఠీ దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని ఎంతమంది జైలుకు వచ్చిన ఉన్నారు. అలా 10 సంవత్సరాలు కష్టపడి ఇలా ప్రభుత్వం తీసుకొచ్చినాం. దాని తర్వాత కూడా బై ఎలక్షన్ లో పని అనుభవం కూడా చాలా మందికి ఉంది. అయితే ఈరోజు రాష్ట్రంలో అనేక ప్రదేశాల నుంచి నలుమూలకి వచ్చినాం. ఈరోజు జూబ్లీహిల్స్ ప్రాంతం అనేది మాలో చాలా మంది కూడా కొత్త కాబట్టి జూబ్లీహిల్స్ స్థానిక యువ నాయకులతో అలాగే మీ యొక్క కార్యవర్గంతో కూడా ఒక పరిచయం చేసుకునే కార్యక్రమం ఏర్పరచుకొని యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువజన కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ఏ విధంగా పనిచేస్తే ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి జరుగుతుందో, ఇక్కడ మీ అభ్యర్థిత్వాన్ని బలపరచగలుగుతామో ఆ రకమైన సలహాలు సూచనలు కూడా స్థానిక నాయకత్వం నుంచి తీసుకోవడం జరుగుతుంది. గత గంట సేపటి నుంచి మీటింగ్ పెట్టుకుని అవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుందన్న. అయితే అన్న ఇప్పుడు యువజన కాంగ్రెస్ తరపు నుంచి అన్న మేము కమిటీలు వేసుకున్నాం.
మీకు వ్యక్తిగతంగా కూడా మా ఇన్ఛార్జ్ కూడా మీకు పరిచయం జరుగుతూ ఉంది. యువజన కాంగ్రెస్ తరఫున బోరబండ డివిజన్ నుంచి స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ వినయ్ పనిచేస్తా ఉంటే వారికి డివిజన్ కి ఇన్ఛార్జ్ గా మా అధ్యక్షుల వారు హరిప్రసాద్ గారు ఒక వైస్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఒక 12 మంది కమిటీలు కూడా ఈరోజు యువజన కాంగ్రెస్ పనిచేయడానికి వేయడం జరిగిందన్న. అయితే యూసులు కూడా స్థానిక అధ్యక్షులుగా రాము గారు ఉంటే యూసుగూడలో పనిచేయడానికి మరొక వైస్ ప్రెసిడెంట్ పొన్నం తరుణ్ గారి నాయకత్వంలో ఒక 12 మంది కమిటీలు కూడా వేసి ఈరోజు కార్యాచరణ తీసుకోవడం జరుగుతూ ఉంది. అదేవిధంగా రహమత్ నగర్ స్థానిక అధ్యక్షులు సజ్జద్ గారు ఉంటే మరి ఈ డివిజన్ కి నా అధ్యక్షతను కూడా ఒక 12 మంది కమిటీ వేసి రేపటి నుంచి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. అలాగే వెంగళరావు నగర్ కి అక్బర్ స్థానిక ప్రెసిడెంట్ అయితే మరొక స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఆంక్షర్ రెడ్డి గారిని కూడా ఇన్ఛార్జ్ చేసి పనిచేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎర్రగడ్డ డివిజన్ ప్రెసిడెంట్ గౌస్ గారు ఉన్నారు. వారికి స్థానికంగా ఉంటే వారికి సపోర్ట్ గా స్టేట్ వైస్ ప్రెసిడెంట్ థామస్ గారిని వేసి కమిటీ వేయడం జరిగింది. అలాగే షేక్పేట్ రఘు గారు స్థానిక డివిజన్ ప్రెసిడెంట్ గా ఉంటే మిట్టపల్లి వెంకటేష్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో కమిటీ. అదేవిధంగా నాగరాజు గారు సోమాజి కూడా స్థానిక అధ్యక్షుగా ఉంటే మన కైసర్ గారు రాష్ట్ర కార్యవర్గ తరఫున కూడా కమిటీ వేసుకొని పనిచేయడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అన్న మేమందరం కూడా డివిజన్ డివైడ్ చేసుకున్నాం. దాంతో పాటు నేషనల్ గా మా నేషనల్ ఇన్ఛార్జ్ ఢిల్లీ నుంచి ఖలీద్ అహ్మద్ గారు మాకు స్టేట్ ఇన్ఛార్జ్ గా ఉన్న యూత్ కాంగ్రెస్ తరఫున ఖలీద్ గారి అధ్యక్షతన మనకు ఇద్దరు ఇన్ఛార్జీలు కో ఇన్ఛార్జ్ ఇద్దరు ఉన్నారు. అందులో ఒకరు రోషి జైస్వాల్ గారు అయితే మరొకరు భవ్య గారు ఉన్నారు. ఇద్దరు కూడా స్టేట్ మొత్తాన్ని కూడా కోఆర్డినేట్ చేస్తారు. వీళ్ళిద్దరికి కూడా డివిజన్ల పరంగా ఒకటి 4 ఒకటి 3 డివిజన్ల పరంగా డివైడ్ చేయడం జరిగిందన్న. ఆ విధంగా పనిచేసే సందర్భంలో యువజన మిత్రులందరూ కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు మన మధ్యన మన రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ఇన్ఛార్జ్ తో పాటు స్థానిక అభ్యర్థి మన ప్రియతమ నాయకుడు రేపు చూపించి కాబోయే ఎమ్మెల్యే నవీన గారు ఉన్నారు కాబట్టి వారి సలహాలు సూచనలు తీసుకొని వారు చెప్పిన దాని ప్రకారం ఏ విధంగా అయితే మనం పని చేస్తే, ఎందుకంటే రాజకీయాలు ఏ రీతిలో సున్నితంగా ఉంటాయి. మనం అనుకుంటాం యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా వచ్చి జూబ్లీస్ మీద పడితే